హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ సిఎఫ్ ఫైనల్ కంటిన్యూయేషన్ చూద్దాం. ఇందులో వచ్చేసి పీజీబీపీ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు సెక్షన్ 35 గురించి చెప్తాం. ఆల్రెడీ సెక్షన్ 32 గురించి కంప్లీట్ అయింది. దట్ ఈస్ డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్, వాటి గురించి. ఈ సెక్షన్ లో ఏమంటే మనం ఒక సైంటిఫిక్ ఎక్స్పెండిచర్ పైన కన్నా మనం ఎక్స్పెండిచర్ పెట్టింటే వాటికి మనకి డిడక్షన్ అనేది వస్తుంది. ఆ డిడక్షన్ ఎట్లా వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది, ఏ దాని మీద పెడితే వస్తుంది అనేది ఇది చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పెండిచర్ అనేది కంపెనీ ఎంగేజ్ బయోటెక్నాలజీ కానీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఎనీ ఆర్టికల్స్ ఏవైతే లిస్ట్ ఉంటాయి కదా, నాట్ బీయింగ్ ఆర్టికల్ స్పెసిఫైడ్ ఇన్ లిస్ట్ 11th షెడ్యూల్లో స్పెసిఫైడ్ చేసిన లిస్ట్ కాకుండా వేరే లిస్ట్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి, అండ్ అది అప్రూవ్డ్ అయి ఉండాలి ఇన్ హౌస్ రీసెర్చ్కి అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీకి. అట్లాంటి పైన మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ పెడితే, అట్లాంటి పైన కానీ మీరు ఎక్స్పెండిచర్ పెడితే మీకు 100% ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతుందో 100% డిడక్షన్ వస్తుంది. అదర్ దెన్ ఎక్స్పెండిచర్ అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కాదు. ల్యాండ్ అండ్ బిల్డింగ్లో మీరు ఏం చేస్తున్నారు, బిల్డింగ్లో ఏమన్నా రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారా, రీసెర్చ్ ఏమైనా చేస్తున్నారా బయోటెక్నాలజీకి సంబంధించి, అట్లాంటివి చేసే దానిలో మీరు ఏమైనా ఎక్స్పెండిచర్ పెడితే వాటిని 100% డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంకర్డ్ ఇన్ బై అసెసీ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ రిలేటెడ్ టు బిజినెస్. ఒకవేళ అతనంతకే అతను ఇంకర్ అయినా ఆర్ ఆల్రెడీ ఈ రన్నింగ్ అవుతున్న దానికి మనం పేమెంట్ చేసిన, మనం ఇంకర్ అయితే ఎట్టుంటుంది అంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచరా క్యాపిటల్ ఎక్స్పెండిచరా ఫస్ట్ చూడాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ మనకి 100% ఎక్స్పెండిచర్ ఎంత ఇంకర్ అవుతామో అంత అమౌంట్కి మనకి పిఎన్ఎల్లో అలో చేస్తారు. అంటే ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయొచ్చు. ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేస్తే మీకు ప్రాఫిట్ తగ్గుతుంది, ట్యాక్స్ తగ్గుతుంది. సో అందుకోసమే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండింటికి ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ ల్యాండ్ పైన ఏమైనా పెడితే మీకు ఎక్స్పెండిచర్ అలో చేయరు. ఒకవేళ మేము చేయలేము సార్ రీసెర్చ్ని, మాతో కాదు అంటే ఆల్రెడీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు పేమెంట్ చేసినా కూడా మీకు 100% డిడక్షన్ వస్తుంది. వాళ్ళకి ఎవరికి మీరు ప్రొవైడ్ చేయాలి అంటే అప్రూవ్డ్ ఇండియన్ కంపెనీ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇండియన్ కంపెనీస్ ఏమైనా సైంటిఫిక్ రీసెర్చ్లో అప్రూవ్డ్ అయిన కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీకి మీరు ఏదైనా పేమెంట్ చేసినా మీకు 100% ఎంతైతే మీరు పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్ మీకు డిడక్షన్ అలో చేస్తారు. ఆర్ నోటిఫైడ్ అప్రూవ్డ్ యూనివర్సిటీస్ కానీ, కాలేజ్ కానీ, రీసెర్చ్ అసోసియేషన్ కానీ, అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్, కాలేజెస్, ఇట్లాంటి వాటికి మీరు ప్రొవైడ్ చేసిన, అంటే ఇక్కడ పైన కంపెనీస్కి మీరు ప్రొవైడ్ చేసిన ఆర్ యూనివర్సిటీ కాలేజెస్కి మీరు ప్రొవైడ్ చేసినా వస్తుంది. అండ్ నోటిఫైడ్ అప్రూవ్డ్ యూనివర్సిటీస్, కాలేజెస్, రీసెర్చ్ అసోసియేషన్స్, అదర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ కున్న 100% ఆఫ్ సమ్ పేడ్ చేసినది వస్తుంది. అండ్ అప్రూవ్డ్ నేషనల్ లెబొరేటరీస్, ఈ ఐఐటి సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి మీరు పేమెంట్ చేసిన, కొన్ని స్పెసిఫైడ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి మీరు పేమెంట్ చేసిన, వాళ్ళు కొంతమంది ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేస్తుంటారు సైంటిఫిక్ రీసెర్చ్ కోసం. అట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే వాళ్ళకి మీరు పేమెంట్ చేసిన మీకు 100% సమ్ పేడ్ వస్తుంది. ఇంతకుముందు ఈ పర్సంటేజెస్ అనేది కొంచెం వరకు డిఫరెన్స్ ఉండే. ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం అందరికీ అన్నిటికీ 100% తీసుకొని కాబట్టి మీరు 100% క్లెయిమ్ చేస్తే, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే దీని ప్రకారం మీరు 100% డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎనీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద అసెసీ, ఏ దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్ పైన మీరు పెడితే ఆ ఎక్స్పెండిచర్ ని విత్ ఇన్ 3 ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బిజినెస్ ఇయర్ లో వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ లో అండ్ పేమెంట్ ఆఫ్ సాలరీ టు ద రీసెర్చ్ పర్సనల్ కి ఏమైనా పేమెంట్ చేసింటే ఆ అమౌంట్స్ ని కూడా మీరు ఈ డిడక్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. డిడక్షన్ విల్ బి లిమిటెడ్ టు ద అమౌంట్ సర్టిఫైడ్ బై ద ప్రిస్క్రైబ్ అథారిటీ. మీరు ఎంతైతే అమౌంట్ పేమెంట్ చేస్తుంటారో శాలరీస్ కి 3 years బిజినెస్ కమెన్స్ అయిన దగ్గర నుంచి ఒక 3 years చూస్తారు. ఆ పేమెంట్ చేసే శాలరీస్ కూడా మీకు డిడక్షన్ వస్తుంది అప్ టు కొంత అమౌంట్ వరకు. ప్రిస్క్రైబ్ అథారిటీ ఎంతైతే అమౌంట్ సర్టిఫై చేస్తుందో ఆ అమౌంట్ వరకు మీకు వస్తుంది. నెక్స్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా మీరు పోతే ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండండి, ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ క్యాపిటల్ నేచర్ ఉండాలి, అది సైంటిఫిక్ రీసెర్చ్ పైన ఉండాలి, బిజినెస్ క్యారీ చేసేది. అప్పుడు మీకు డిడక్టబుల్ ఇన్ ఫుల్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఇంకర్డ్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో మీకు ఫుల్ గా వస్తుందని క్లియర్ గా చెప్పేస్తారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఫుల్ రాదు, ప్రిస్క్రైబ్ అథారిటీ ఎంతైతే అమౌంట్ చెప్తుందో అంత అమౌంట్ వస్తుంది. అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఒకవేళ మీరు ల్యాండ్ కి కన్నా పేమెంట్ చేస్తుంటే ఆ అమౌంట్ అనేది ఏ దానికి రాదు. నో డిడక్షన్ విల్ బి అలౌడ్ ఆన్ ల్యాండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి సంబంధించి. నెక్స్ట్, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ డెఫిషియన్సీ. ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినా అనుకోండి, సైంటిఫిక్ రీసెర్చ్ కెన్ నాట్ బి అబ్జర్వ్డ్
కెనాట్ బి అబ్జర్వ్డ్ బై ద బిజినెస్ ప్రాఫిట్ ఆఫ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ఆ ఇయర్ లో మనం కనుక అబ్జర్వ్ చేసుకోలేకపోతే మనం క్యారీ ఫార్వర్డ్ టు ద ఇమ్మీడియట్లీ సక్సీడింగ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ కి మనకి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ 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 మనకి వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రకారం చూసుకుంటే ఆ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా ఉంటే మనకి అప్ టు 8 ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసే ఉంటుంది వేరే హెడ్స్ కి అయితే. బట్ ఈ హెడ్ కి అయితే నో టైం బార్, అంటే ఎన్ని ఇయర్స్ అయినా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసే అసెట్స్ పైన ఆర్ ఏవైనా ఉంటాయి కదా వాటిపైన మీకు డిప్రిషియేషన్ అనేది రాదు. క్యాపిటల్ అసెట్స్ పైన ఎందుకు డిప్రిషియేషన్ రాదు అని మీరు అడగొచ్చు. ఎందుకు రాదు అంటే ఆల్రెడీ మీరు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం మీకు క్యాపిటల్ అసెట్ ఏవి పర్చేస్ చేసినా ఆ అమౌంట్ మొత్తం మీకు 100% డిడక్షన్ తీసుకున్న ఇయరే ప్రొవైడ్ చేస్తారు. సో దాని వల్ల మీకు కానీ డబుల్గా డిప్రిషియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తే ఆ డిప్రిషియేషన్ ఆల్రెడీ క్లెయిమ్ చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబల్ టైం డిడక్షన్ ఇచ్చినట్టు ఉంటుంది సేమ్ ఐటమ్ కి. అందుకోసమే మీకు డిప్రిషియేషన్ అనేది అలో చెయ్యరు. నెక్స్ట్ సేల్ ఆఫ్ అసెట్ రిప్రజెంటింగ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్. మీరు ఏమన్నా ఈ అసెట్స్ కన్నా సేల్ చేస్తే ఆ అసెట్ ని సేల్ చేయడం కన్నా ప్రాఫిట్ అరైజ్ అయితే 6 to ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది దానిపైన ఏదైతే మీరు ప్రాఫిట్ అరైజ్ చేస్తారో. ఎందుకంటే పర్చేజ్ చేసినప్పుడు మొత్తం క్లెయిమ్ చేసినారు డిడక్షన్ కి. సో ఇన్ కేస్ ప్రాఫిట్ ఏమైనా అరైజ్ అయితే సేల్ చేసినప్పుడు దానిపైన మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అసెట్ సోల్డ్ మీన్స్ సోల్డ్ కావచ్చు, డిస్కార్డెడ్ కావచ్చు, డిమాలిష్డ్ కావచ్చు, డిస్ట్రాయిడ్ కావచ్చు, ఎయిదర్ ఆఫ్టర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ క్లోజ్ చేసినాకైనా కానీ, బిజినెస్ రన్నింగ్ అవుతున్నప్పుడు కానీ, ఆర్ అదర్ పర్పస్ కి యూజ్ చేసిన ఇన్ ఎనీ ఐదర్ కేసు ట్యాక్స్ లయబిలిటీ అనేది కంపల్సరీగా అరైజ్ అవుతుంది. సో ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలి మీ అసెట్స్ ఏవి చేసినా మీరు. అంటే ఇక్కడ పెట్టకుండా వేరే దానికి యూజ్ చేస్తున్నా అట్లాంటి కేసులో కూడా వస్తుంది. ఒకవేళ మీ పర్పస్ అనేది సైంటిఫిక్ రీసెర్చ్ అనేది సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. అయిపోయింది, సక్సెస్ అయ్యింది, ఆ తర్వాత ఈ అసెట్ ఏదైతే ప్లాన్ మీరు యూజ్ చేసినారో దానికోసం అది ఏమి ఇంకా యూజ్ ఏం లేదు. ఎందుకంటే వన్స్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోనాకి సంబంధించి ఏదైనా మెడిసిన్ తీసుకుందాం అనుకోండి, మెడిసిన్ వచ్చేంత వరకు కావాల్సిన ఎక్విప్మెంట్ కొన్ని ఉంటాయి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. సో వన్స్ ఆ కరోనాకి సంబంధించిన మెడిసిన్ అనేది అవుట్పుట్ బయటకు వచ్చిన తర్వాత ఆ రెస్పెక్టివ్ పర్టికులర్ మిషనరీ అనేది ఏం అవసరం లేకుంటే ఆ అసెట్ ని మీరు కానీ సేల్ చేస్తుంటే అట్లా సేల్ చేసేటప్పుడు కూడా మీకు ప్రాఫిట్ ఏదైనా అరైజ్ అయితే ఆ స్క్రాప్ వాల్యూ పైన దానిపైన కూడా ట్యాక్స్ అనేది పడుతుంది. అది మనకి ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ వేర్ అసెట్ రిప్రజెంటింగ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ క్యాపిటల్ నేచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ సోల్డ్ వితౌట్ హ్యావింగ్ బీన్ యూజ్డ్ ఫర్ అదర్ పర్పస్. వేరే దానికి ఏ దానికోసం యూజ్ చేయకుండా మీరు సేల్ చేసినప్పటికీ చార్జ్ ట్యాక్స్ యాజ్ ఇన్కమ్ ఆఫ్ బిజినెస్. ప్రీవియస్ ఇయర్ లో బిజినెస్ ఇన్కమ్ వచ్చినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 8 చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 8 లో ఏం చెప్తానంటే ఇఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఏ ఇయర్ లో? ప్రీవియస్ ఇయర్ 2021 లో ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినాం. ఇది క్యాపిటల్ నేచర్ 3 lakhs. అండ్ అప్పుడే దెన్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35(1) లో తీసుకున్నాం. మొత్తం 100% తీసుకున్నాం, దట్ ఈస్ 3 lakhs తీసుకున్నాం. ఈ ఇయర్ లో మళ్ళీ ఏం చేసినాం అంటే ఆ అసెట్ ని సేల్ చేసినాం, 4 lakhs కి సేల్ చేసినాం. సో ప్రీవియస్ ఇయర్ 21-22 వచ్చినప్పుడు 4 lakhs కి సేల్ చేస్తే దట్ ఈస్ 3 lakhs పర్చేస్ చేసేది 4 lakhs కి మనం సేల్ చేసినాం. 3 lakhs ఆల్రెడీ 100% డిడక్షన్ క్లెయిమ్ చేసినాం. ఎక్సెస్ 1 lakh ఏదైతే వచ్చిందో అది చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ సెక్షన్ 41(3), దట్ ఈస్ బిజినెస్ ఇన్కమ్ గా చూపించి దానిపైన మనం ట్యాక్స్ వేస్తాం. నెక్స్ట్ అమౌంట్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ పేడ్, అంటే మనం వేరే యూనివర్సిటీకి ఏమైనా పే చేస్తే ఆ యూనివర్సిటీకి పేమెంట్ చేసినవి కూడా మనకి డిడక్షన్ అనేది వస్తుంది. మనం ఎయిదర్ రెవెన్యూ నేచర్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు, క్యాపిటల్ నేచర్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి పేమెంట్ అనేది కంపల్సరీగా మీరు అప్రూవ్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎవరికి పేమెంట్ చేసి మేము ఆల్రెడీ పేమెంట్ చేస్తున్నామని వాళ్ళు ఎవరన్నా ఇండివిజువల్ పెట్టుకున్నా అనుకోండి, వాళ్ళకి పేమెంట్ చేస్తే మీకు రాదు, అప్రూవ్ అయి ఉండాలి అట్లాంటివి. ఇక్కడ ఇల్లిస్ట్రేషన్ 5 చూద్దాము. ఏ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. ఓకే, 21-22 కి సంబంధించిన బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంది. అండ్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 35 లో వాళ్ళకి డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేసినారు. సో 35 లో ప్రొవైడ్ చేసిన అంటే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వచ్చింది అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కి సంబంధించిన పర్టికులర్స్ ని ప్రొవైడ్ చేసినారు. అమౌంట్ పే టు నోటిఫైడ్ అప్రూవ్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే, 1 lakh పేమెంట్ చేసినారు. సో 1 lakh పేమెంట్ చేసినారు, ఇది అప్రూవ్డే కాబట్టి ఈ అమౌంట్ అనేది డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ అమౌంట్ పే టు ఐఐటి ఢిల్లీ ఆఫ్ అన్ అప్రూవ్డ్
సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్. సో రీసెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళకి మనం పేమెంట్ చేసినాం 2,50,000. దట్ ఈస్ ఇది కూడా వస్తుంది. సో 1,00,000 ప్లస్ 1,00,000 ప్లస్ 2,50,000 3,50,000 వచ్చేసింది. నెక్స్ట్ అమౌంట్ పేడ్ టు ఎక్స్ లిమిటెడ్, ఏ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్, దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హ్యాస్ అప్రూవ్డ్ బై ప్రిస్క్రైబ్డ్ అథారిటీ. సో ఈ అమౌంట్ కూడా వస్తుంది. ఇక్కడ ఎంత అయింది 3,50,000 ప్లస్ 4,00,000 దట్ ఈస్ 7,50,000 అవుతుంది. నెక్స్ట్ expenditure incurred on in-house research and development facility approved. Okay, approved అయింది ప్రిస్క్రైబ్ అథారిటీతోని. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ 3,00,000 ఇది కూడా వస్తుంది. పైన అమౌంట్ ఎంత అయింది 7,50,000 అనుకుంటా. ఓకే, 7,50,000 ప్లస్ 3,00,000 దట్ ఈస్ 10,50,000 అవుతుంది. నెక్స్ట్ capital expenditure లో include cost of acquisition of land 5,00,000 and scientific research. capital expenditure on scientific research వస్తుంది బట్ ఏదైతే acquisition of land ఉందో ఈ ల్యాండ్ కి సంబంధించిన అమౌంట్ అయితే రాదు. సో 7,50,000 నుంచి 5,00,000 తీసేసి 2,50,000 మాత్రమే తీసుకోవాలి. దట్ ఈస్ 1,00,000 తీసుకున్నా, 2,50,000 తీసుకున్నా, 4,00,000 తీసుకున్నా, 3,00,000 తీసుకున్నా, ఇది మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినది 2,50,000. దట్ ఈస్ టోటల్ గా డిడక్షన్ అలవబుల్ అండర్ సెక్షన్ 35 వచ్చేసి 13,00,000 నాకి డిడక్షన్ వస్తుంది. ఇది సెక్షన్ 35 గురించి. దట్ ఈస్ సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ కానీ అమౌంట్స్ పేమెంట్స్ కానీ ఆర్ ఇంకా అయినా అమౌంట్ కానీ ప్రొవైడ్ చేసే డిడక్షన్. నెక్స్ట్ సెక్షన్ 35ABA. 35ABA ఏ దాని గురించి అంటే ఎక్స్పెండిచర్ ఫర్ అబ్టైనింగ్ రైట్ టు యూజ్ స్పెక్ట్రమ్ ఫర్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఏవైతే ఉంటావో వాళ్ళు వచ్చేసి స్పెక్ట్రమ్ ని పర్చేజ్ చేస్తుంటారు కదా, అంటే స్పెక్ట్రమ్ ని యూజ్ చేసే రైట్ ఉంటుంది వాళ్ళకి. వాటికి సంబంధించి మీరు డిప్రిషియేషన్, వాటికి సంబంధించి ఈ స్పెక్ట్రమ్ ని యూజ్ చేయడానికి వాళ్ళు లైసెన్స్ ఫీని పే చేస్తారు. ఈ స్పెక్ట్రమ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెట్ వస్తుంది కదా, ఇంటర్నెట్ వస్తుంది. ఇంటర్నెట్ యూజ్ చేయడానికి ఇది ప్రొవైడ్ చేస్తారు. మనకి జియో అనే వాళ్ళకి స్పెక్ట్రమ్ అనేది లైసెన్స్ ఫీ అనేది చాలా తక్కువకి వచ్చింది కాబట్టి జియో అనేది చాలా తక్కువ రేట్స్ కి మనకి జియో నెట్ అనేది అవైలబుల్ చేసింది. వన్స్ అది జియో నెట్ అనేది అవైలబుల్ అనేది చాలా లో కాస్ట్ కి వచ్చిన తర్వాత రిమైనింగ్ కంపెనీస్ కూడా చాలా వరకు ట్రై చేసినాయి. దట్ ఈస్ ఆ స్పెక్ట్రమ్ కి వాళ్ళు లైసెన్స్ ఫీని పే చేయాలి. ఆ లైసెన్స్ ఫీ ఏదైతే పే చేస్తారో ఆ లైసెన్స్ ఫీకి డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ అమర్టైజేషన్ ఆఫ్ లైసెన్స్ ఫీ ఇన్ కేస్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. ఇక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది స్పెక్ట్రమ్ ఫీ ఫర్ యాక్షన్ ఆఫ్ ఎయిర్ వేవ్స్. ఇక్కడ ఈ స్పెక్ట్రమ్ అనేది డైరెక్ట్ గా ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్మరు. స్పెక్ట్రమ్ అనేది ఒక యాక్షన్ వేస్తారు. యాక్షన్ మీన్స్ అందరినీ కూర్చోబెట్టుకొని నీ పాట ఎంత నా పాట ఎంత ఈ పాటలు పాడి ఎవరైతే హైయెస్ట్ బిడ్ చేస్తారో హైయెస్ట్ బిడ్డర్ కి ఆ స్పెక్ట్రమ్ కి సంబంధించిన రైట్స్ అనేది యూజ్ చేసుకునే రైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అట్లా జరిగినప్పుడే ఇంతకు ముందు కేసు ఏది ఐ థింక్ 4G అనుకుంటా, 4G కేసు అనేది స్పెక్ట్రమ్ 4G ఓకే 4Gనే అనుకుంటా. 4G వచ్చేసి ఫ్రాడ్ జరిగింది. అక్కడ ఫ్రాడ్ ఏం చేసినారంటే బిడ్స్ లో వాళ్ళే కొంతమంది బిడ్డింగ్ రేట్స్ ఎంత ఉన్నాయో అనేది కొంతమంది ఇంటర్నల్ గా తెలుసుకొని దానికంటే కొంత అమౌంట్ ని ఎక్సెస్ గా పేమెంట్ చేయడం, ఉన్న బిడ్స్ వాళ్ళకి ఎంత అమౌంట్ అందరూ వాళ్ళు మాట్లాడుకొని చాలా తక్కువకి మాట్లాడుకొని ఇంకా తక్కువలో తక్కువ హైయెస్ట్ ఒక పర్సన్ కి తీసుకొని అట్లా బిడ్డింగ్ అనేది ఇంటర్నల్ గా కొంతవరకు ఫ్రాడ్ జరిగింది. అట్లా ఫ్రాడ్ జరిగినది ఇంతకు ముందు స్పెక్ట్రమ్ 4G కేసే అనుకుంటా. సో అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ అనేది ఈ స్పెక్ట్రమ్ ఫీ మనం పే చేస్తాం కదా, ఆ స్పెక్ట్రమ్ లైసెన్స్ ఫీ మీద మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయొచ్చు. సో డిప్రిషియేషన్ వస్తుంది కదా, డిప్రిషియేషన్ వస్తుందని దానికి మళ్ళీ సపరేట్ గా ఎందుకు, ఆల్రెడీ సెక్షన్ 32 ఉంది కదా అని మీకు డౌట్ అవ్వచ్చు. సో ఇన్ ఆర్డర్ టు రీసాల్వ్ ద అన్సర్టనిటీ ఆఫ్ ట్యాక్స్ ట్రీట్మెంట్, ఈ స్పెక్ట్రమ్ కి సంబంధించిన ట్యాక్స్ ట్రీట్మెంట్ కి సంబంధించిన అన్సర్టనిటీని తీసేయడానికే ఈ 35ABA ని తీసుకొని వచ్చినారు. డిప్రిషియేషన్ అనేది స్పెక్ట్రమ్ ఫీ కి సంబంధించి డిప్రిషియేషన్ అనేది సెక్షన్ 32లో ఎలిజిబుల్ వస్తుంది. అండ్ ఎందుకంటే ఇది ఇంటాంజిబుల్ అసెట్ గానే చూసుకుంటాం. వెదర్ ద స్పెక్ట్రమ్ ఈజ్ ఎన్ ఇంటాంజిబుల్ అసెట్ అయితే అండ్ స్పెక్ట్రమ్ ఫీ అనేది ఎలిజిబుల్ వస్తుంది డిప్రిషియేషన్ అంటే సెక్షన్ 32. ఆర్ వెదర్ ఇన్ ద నేచర్ ఆఫ్ లైసెన్స్ టు ఆపరేట్ టెలికమ్యూనికేషన్ బిజినెస్ ఉంది అనుకోండి,
అప్పుడు ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 35A(b)(b)లో అంటే ఆ అసెట్ ని స్పెక్ట్రమ్ ఫీ అనేది ఇంటాంజిబుల్ అసెట్ అనుకుంటే నువ్వు డిప్రిషియేషన్ సెక్షన్ 32లో క్లెయిమ్ చేయాలి. మనం ఓన్లీ ఫీ అమౌంట్ పే చేస్తున్నాం అనుకోండి, ఆ ఓన్లీ టెలికమ్యూనికేషన్ బిజినెస్ ని రన్ చేయడానికి నేను చేస్తున్నాను అనుకోండి, లైసెన్స్ ఫీ చేస్తుంటే అప్పుడు మనం సెక్షన్ 35A(b)(b)లో డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఫీ ఉన్నప్పుడు ఎట్లుంటుంది ట్యాక్స్ ట్రీట్మెంట్ అండ్ ట్యాక్స్ ఫీ, ఈ స్పెక్ట్రమ్ ఫీ అనేది ఎక్స్పెండిచర్ లాగా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మనకి డివైడ్ చేసి చెప్తారు. అండ్ అక్విజిషన్ ఆఫ్ రైట్ టు యూజ్ స్పెక్ట్రమ్, సో మనం స్పెక్ట్రమ్ ని యూజ్ చేయడానికి అక్విజిషన్ చేసింటే ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ఎనీ రైట్ టు యూజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఫర్ టెలికమ్యూనికేషన్ ఎయిదర్ బిఫోర్ the commencement of the business కానీ or thereafter at any time during the previous year కానీ మనం ఏవైతే పేమెంట్ చేస్తామో యాక్చువల్ పేమెంట్ చేసింటాం కదా టు అబ్టైన్ యూజ్ ఆఫ్ స్పెక్ట్రమ్, ఆ అమౌంట్ కి అప్రాప్రియేట్ ఎంతవరకు మనకు వస్తుంది అంటే అప్రాప్రియేట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్, ఎంతైతే మనం పేమెంట్ చేస్తామో ఆ అమౌంట్ కి 1 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్స్ తీసుకొని ఆ అమౌంట్ ని మనం డిడక్షన్ క్లెయిమ్ చేయాలి. ఇక్కడ రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి మీనింగ్ ఏమంటే ఫస్ట్ కేసులో వచ్చేసి వేర్ ద స్పెక్ట్రమ్ ఫీ ఈజ్ యాక్చువల్లీ పేడ్ బిఫోర్ కమెన్స్మెంట్, అంటే బిజినెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఆ బిజినెస్ స్టార్ట్ చేయకముందు కన్నా కమెన్స్మెంట్ చేయడానికి ముందు కన్నా మనం పేమెంట్ చేసి ఉంటే ద ప్రీవియస్ ఇయర్ బిగినింగ్ విత్ ద ప్రీవియస్ year in which such business commenced and the subsequent previous year or previous year during which spectrum for which fee is paid shall be in the force. That is, మనం ఎప్పుడైతే బిజినెస్ కమెంట్ చేస్తామో ఆ బిజినెస్ యొక్క బిగినింగ్ ఉంటుంది కదా ప్రీవియస్ ఇయర్, ఆ బిగినింగ్ ని తీసుకొని రావాలి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన ఇయర్ కాడ నుంచి కమెన్స్మెంట్ చేసిన కాడ నుంచి అండ్ సబ్సిక్వెంట్ ఇయర్ మనం అది ఎన్ని రోజులు యూజ్ చేస్తామో, ఒక 10 years మన అగ్రిమెంట్ అనుకోండి అక్కడ 10 వేయాలి, ఒక 12 years అగ్రిమెంట్ అనుకోండి 12 వేయాలి, అట్లా అనమాట. నెక్స్ట్ ఎనీ అదర్ కేసులో వచ్చేసి ప్రీవియస్ ఇయర్ బిగినింగ్ ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే మనం యాక్చువల్గా పే చేస్తామో స్పెక్ట్రమ్ ఫీ అక్కడి నుంచి అండ్ సబ్సిక్వెంట్ ప్రీవియస్ ఇయర్ నుంచి కమెన్స్ లోకి వస్తుంది. సో రెండిట్లో ఫస్ట్ దానిలో వచ్చేసి బిజినెస్ కమెన్స్మెంట్ చూసుకుంటాము, సెకండ్ దానిలో వచ్చేసి యాక్చువల్లీ పేడ్ అమౌంట్ పే చేసిన దానిలో చూసుకుంటాము. అంటే బిఫోరే పేమెంట్ చేసింటే కమెన్స్ కా నుంచి తీసుకుంటాము, కమెన్స్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తుంటే పేమెంట్ దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్ మనం లైసెన్స్ తీసుకున్నామో అన్ని ఇయర్స్ మనం చూస్తాము. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ పేమెంట్ యాక్చువల్లీ బీన్ మేడ్ అంటే యాక్చువల్గా పేమెంట్ చేయాలి కదా ఎక్స్పెండిచర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, లయబిలిటీ ఫర్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇంకర్డ్ అకార్డింగ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ రెగ్యులర్లీ ఎంప్లాయిడ్, అంటే వారు మర్కెంటైల్ సిస్టమ్ వాడుతున్నారా ఆర్ క్యాష్ బేసిస్ సిస్టమ్ వాడుతున్నారా అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. అండ్ రూల్ 6A సబ్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజ్ పేమెంట్ హ్యాస్ యాక్చువల్లీ బీన్ మేడ్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్కడైతే మనం ఫుల్ గా పేమెంట్ చేసినాం అనుకోండి స్పెక్ట్రమ్ ఫీకి సంబంధించి, ఆర్ ఒకవేళ మనం డిఫర్డ్ పేమెంట్ చేస్తుంటే అంటే కొంత అమౌంట్ డిఫర్డ్ చేసుకుంటా మనం పేమెంట్ చేస్తుంటే అట్లాంటి కేసులో ఎట్లుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ అసెసియా హ్యాస్ హాప్టెడ్ అండ్ బీన్ అలౌడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఫుల్ అప్ఫ్రంట్ ఫీ పేమెంట్ చేయడానికి కానీ ప్రొవైడ్ చేస్తే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఇంకర్ అవుతామో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ద లయబిలిటీ ఇంకర్డ్ అకార్డింగ్ అతని యొక్క మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఎట్లయితే ఉంటుందో ఆ అమౌంట్ మొత్తం మనకి అలో చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ మనం డిఫర్డ్ పేమెంట్ కన్నా చేస్తుంటే ఆ డిఫర్డ్ పేమెంట్ అనేది ఆప్టెడ్ అంటే ఈ డిఫర్డ్ పేమెంట్ కి ఆప్ చేసుకున్నారు ఈ డిపార్ట్మెంట్ మనకి ఎట్లా అలో చేస్తుంది అంటే పేయబుల్ బై ద అసెసీ ఈ ఆప్టెడ్ ఫుల్ అమౌంట్ ఆఫ్ అప్ఫ్రంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ చూసుకొని మనకి, అంటే అతను వాడే మెథడ్ వేరే అయి ఉండొచ్చు బట్ మనం ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రకారం డిపార్ట్మెంట్ అనేది మనకి అలో చేస్తుంది డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి, అది దానికి సంబంధించి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పెక్ట్రమ్, మనం ఒకవేళ స్పెక్ట్రమ్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేస్తే డిడక్షన్ క్లెయిమ్ చేస్తున్నాము ఒక 10 years అగ్రిమెంట్, 10 years అగ్రిమెంట్లో 5th year మనం ఆ స్పెక్ట్రమ్ ని సేవ్ చేస్తుంటే అట్లాంటి కేసులో ఎట్లా చూసుకోవాలి, అట్లాంటి కేసులో ఏమన్నా అమౌంట్ ని రివర్సల్ చేయాలా ఆర్ ఏమన్నా అమౌంట్ ని రెడ్యూస్ చేయాలా అంటే ఫస్ట్ ఇక్కడ కేస్ 1 చెప్తారు వేర్ ప్రొసీడర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆర్
లెస్ దెన్ ది ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ రిమైనింగ్ అన్అలౌడ్. అది ఏదైతే రిమైనింగ్ అన్అలౌడ్ ఉందో మనకి అమౌంట్ ని మనం రెడ్యూస్డ్ చేయాలి. ఎక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ చేసే ప్రొసీడ్స్ నుంచి ఆ అమౌంట్ ని లెస్ చేయాలి. అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎక్స్పెండిచర్ రిమైనింగ్ అన్అలౌడ్ అంటే రిమైనింగ్ 5 years ఉంది కదా, వాటికి సంబంధించి మైనస్ సేల్ ప్రొసీడ్స్ చూసుకోవాలి. ఆర్ ఒకవేళ ఆ అసెట్ అనేది మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఆర్ పార్టీ చేస్తున్నాము, మనకున్న అమౌంట్ ఏదైతే 5 years కి రిమైనింగ్ 5 years కి ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంటే ఆ ప్రాఫిట్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొఫెషన్ కింద. సో ఇక్కడ చెప్తారు ట్యాక్సబుల్ యాజ్ ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఫర్ బిజినెస్ ప్రొఫెషన్, సేల్ ప్రొసీడ్స్ మైనస్ ఎక్స్పెండిచర్ రిమైనింగ్ అన్అలౌడ్ ఆర్ ఎక్స్పెండిచర్ అలౌడ్ టిల్ డేట్ విచ్ ఎవర్ ఈస్ లెస్ చూసుకొని అంత అమౌంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎందుకు తీసుకున్నారు అంటే ఒకవేళ సేల్ ప్రొసీడ్స్ అనేది మనం ఎక్స్పెండిచర్ అలో చేసిన దానికన్నా చాలా తక్కువ ఉందనుకోండి, మనం లాస్ అవుతాము. అట్లా లాస్ కాకుండా మీకు ప్రొవైడ్ చేసిన ఎక్స్పెండిచర్ అన్నా పే చేయండి, ఎక్సెస్ ప్రాఫిట్ అనేది ఏది తక్కువ ఉంటే దాన్ని పేమెంట్ చేయండి, దానిపైన మీరు ట్యాక్స్ పేమెంట్ చేయాలి అని చెప్తారు. నెక్స్ట్ పే ద ప్రొసీడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఓల్డ్గా ట్రాన్స్ఫర్ చేసినాము ఆర్ నాట్ లెస్ దెన్ ద అమౌంట్ ఇంకర్డ్ రిమైనింగ్ అన్అలౌడ్. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ అనేది ఏమీ ఉండదు. ఒకవేళ ఇది వచ్చేసి అమౌంట్ పే చేసినాం కదా, అమౌంట్ పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇన్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్. ఒకవేళ మనం వేరే కంపెనీతో అమాల్గమేట్ అయితే ఎట్లా అంటే ఆ అమాల్గమేట్ అయినప్పుడు ఏదైతే సేల్ చేస్తామో ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ ట్రాన్స్ఫర్ చేసిన స్పెక్ట్రమ్ టు ద అమాల్గమేటెడ్ కంపెనీకి ఇండియా కంపెనీ అయితే అండర్ స్కీమ్ లో ఆఫ్ అమాల్గమేషన్ లో వస్తే ఈ సెక్షన్ 35ABA అనేది అమాల్గమేటెడ్ కంపెనీకి అప్లైడ్ అవుతుంది టు ద అమాల్గమేటింగ్ కంపెనీ హ్యాజ్ ఇఫ్ ఆ అమాల్గమేటింగ్ కంపెనీ కూడా ట్రాన్స్ఫర్ చేయకుంటే. సో ట్యాక్స్ ట్రీట్మెంట్ అనేది పైన చెప్పినట్లనే సేమ్ ఉంటాయి 1, 2, 3 ప్రకారమే. అంటే అమాల్గమేటెడ్ ఫస్ట్ ఏదైతే సేల్ చేస్తుందో ఆ అమౌంట్ ఏమైనా ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వాళ్ళు ట్యాక్స్ పే చేసుకుంటారు, రిమైనింగ్ డిడక్షన్ అనేది ఈ కంపెనీకి వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇన్ స్కీమ్ ఆఫ్ డిమెర్జర్ అయినప్పుడు సేమ్ అట్లనే. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ దానిపైన మనకి డిడక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వీటిపైన మీకు డిప్రిషియేషన్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేయరు అండర్ సెక్షన్ 32లో. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద కండిషన్స్ ఆఫ్టర్ గ్రాంటింగ్ ఆఫ్ డిడక్షన్. వన్స్ మీరు డిడక్షన్ క్లెయిమ్ చేసిన తర్వాత మీరు కానీ ఏమైనా కండిషన్స్ని ఆ కంప్లైంట్స్ని కంప్లై కాకుంటే ఎనీ డిడక్షన్ ఏవైతే మీరు క్లెయిమ్ చేసినారో ఫెయిల్యూర్ టు కంప్లై అట్లాంటి కేసులో డిడక్షన్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బిన్ రాంగ్లీ అలో అయినట్టు తీసుకుంటారు. నెక్స్ట్ ఒకవేళ రాంగ్లీ అలో ద అసెసింగ్ ఆఫీసర్ మే రీకంప్యూట్. ఇప్పుడు ఏం చేస్తారంటే రాంగ్గా వచ్చిన దాన్ని అసెసింగ్ ఆఫీసర్ మళ్ళీ రీకంప్యూట్ చేస్తాడు అండ్ అతని యొక్క టోటల్ ఇన్కమ్ ఆఫ్ అసెస్సి తీసుకొని అండ్ రెక్టిఫికేషన్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత ఏం చేస్తారంటే ప్రొవిజన్స్ ఆఫ్ అండర్ సెక్షన్ 154 ఫర్ రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేట్మెంట్ అపరెంట్ ఫర్ ద రికార్డెడ్ వుడ్ బి అప్లైడ్. సో ద పీరియడ్ ఆఫ్ 4 years విల్ బి రికార్డ్ ఎండ్ ఆఫ్ ద ఫెయిల్యూర్. అంటే అక్కడ ఫెయిల్యూర్ నుంచి చూసుకుంటే 4 years చూసుకుంటాము. ఇప్పుడు మనం ఆ అమౌంట్ అనేది పేమెంట్ చేసి ఉంటే ఇప్పుడు ఒకవేళ ఎక్స్పెండిచర్ లాగా ఉంటే ఎక్స్పెండిచర్ ఫర్ అబ్టైనింగ్ లైసెన్స్ టు ఆపరేట్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్కి అయితే 35ABB గురించి ABB మాట్లాడితే సేమ్ అట్లనే ఉంటాయి ఈ కేసెస్ అన్ని. ఫస్ట్ 1/ఈ అమౌంట్ ఇక్కడ దీనికి కూడా డిప్రిషియేషన్ రాదు, ఎక్స్పెండిచర్కి కూడా రాదు అని మనకి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లుస్ట్రేషన్ 6 చూద్దాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇల్లుస్ట్రేషన్ 6లో ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ లిమిటెడ్ ప్రొవైడింగ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. సో దానికోసం అతను లైసెన్స్ తీసుకున్నాడు, టెలికామ్ లైసెన్స్. ఆ అమౌంట్ వచ్చేసి 50 lakhs పడింది. అది ఎప్పుడు తీసుకున్నాడు? 1/4/2019లో అక్వైర్ చేసినాడు. సో ఇది అక్వైర్డ్ కేస్. నెక్స్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. సో రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్స్ వచ్చేసి 10 years కి సంబంధించి అంటే డివైడెడ్ బై 10 తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అజ్యూమింగ్ ద టెలికమ్యూనికేషన్ లైసెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ బై ఎక్స్ లిమిటెడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ 21-22. నెక్స్ట్ అంటే 19-20 ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే 2020 నెక్స్ట్ 21-22 ఒక 2 years తర్వాత సేల్ చేసినాడు. దానికి సేల్ చేసినందుకు అతనికి వచ్చిన అమౌంట్ 32 lakhs వచ్చినప్పుడు ఎట్లుంటుంది, 43 lakhs వచ్చినప్పుడు ఎట్లుంటుంది, 52 lakhs వచ్చినప్పుడు ఎట్లుంటుంది. ఇక్కడ హోల్ లైసెన్స్ ట్రాన్స్ఫర్ చేసి ఎట్లుంటుంది, పార్ట్ ఆఫ్ ద లైసెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లుంటుంది అనేది మనం చెప్పాలి.
ఫస్ట్ మీరు హోల్ లైసెన్స్ ట్రాన్స్ఫర్ చేసినారు అంటే ఈ 50 lakhs కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడక్షన్ మనకి ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేయాలి. సో 50 lakhs డివైడెడ్ బై 10 చేస్తే 5 వస్తుంది. ప్రీవియస్ ఇయర్ 1920కి ఒక 5 lakhs డిడక్ట్ చేస్తాము, 45 lakhs ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 5 lakhs నెక్స్ట్ 2020కి 5 lakhs తీసేస్తే రిమైనింగ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 40 lakhs ఉంటుంది. సో ఈ 40 lakhs ఉన్నదాన్ని మనం ఏం చేసినాము, 32 lakhs కి సేల్ చేసినాము, అంటే ఇంకా మనకే డెఫిషియట్ కి అమ్మినాము. సో 88 lakhs ఏదైతే ఉందో డిడక్షన్ అలవబుల్ అండర్ సెక్షన్ 35ABB ఇన్ ప్రీవియస్ ఇయర్ 21-22. సో రిమైనింగ్ అన్అలౌడ్ ఏదైతే ఉందో ప్రొసీడ్స్ నుంచి ఈ అమౌంట్ ని చేంజ్. ఒకవేళ మనం అమౌంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసినది 32 lakhs కి కాకుండా 43 lakhs అనుకోండి, 40 lakhs ఉన్నదాన్ని 43కి సేల్ చేస్తే 3 lakhs అనేది ప్రాఫిట్ అవుతుంది. సో 3 lakhs అనేది ఆ ప్రాఫిట్ మనం అసెట్ అనేది మొత్తం ట్రాన్స్ఫర్ చేసింటే ఈ 3 lakhs పైన మనం ఇప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, ట్యాక్సబుల్ యాజ్ PGBP. ఎందుకంటే రిమైనింగ్ మళ్ళీ వాడటానికి మనకి పార్ట్ ఆఫ్ ఫీ అనేది ఏం లేదు, ఎందుకంటే హోల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చెప్తున్నాం. ఒకవేళ ఈ ట్రాన్స్ఫర్ ఫర్ 52 lakhs కి మనం సేల్ చేస్తే దట్ ఈస్ మన అమౌంట్ మనం పర్చేజ్ చేసినప్పుడు మనకి అయినదే 50 lakhs, 2 lakhs అనేది ఇంకా ఎక్సెస్ అవుతుంది. ఆ 2 lakhs అనేది మనం క్యాపిటల్ గెయిన్ లో చూపించాలి. ఓకే, మీకు అర్థమైందా? ఎంతవరకు 50 lakhs మనం పర్చేజ్ చేసినది 50 lakhs కన్నా మనకు పైన పోతే అది క్యాపిటల్ గెయిన్ లో చూపించాలి. అప్ టు 50 lakhs దాకా ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అది PGBP లో చూపించాలి. ఈ 10 lakhs దట్ ఈస్ 40 lakhs ఉన్నదాన్ని మనం ఎంత సేల్ చేస్తున్నాం, 52 lakhs కి సేల్ చేస్తున్నాం. యాక్చువల్గా చూసుకుంటే 12 lakhs మనకి ప్రాఫిట్. ఈ 12 lakhs ని బైఫర్గేషన్ చేయాలి, 10 lakhs ఒకదానికి, 10 lakhs ఒకదానికి. 10 lakhs వచ్చేసి PGBPకి, 2 lakhs వచ్చేసి క్యాపిటల్ గెయిన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఫుల్ గా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఒకవేళ మనం పార్ట్ ఆఫ్ లైసెన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లుంటుంది అంటే ఫస్ట్ కేసు సేమ్ 40 lakhs ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు 40 lakhs లో 32 lakhs కన్నా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రొసీడ్స్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 32 lakhs కదా మనకి ట్రాన్స్ఫర్స్ వచ్చినది. ఈ 32 lakhs ని రిమైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది చూసుకోండి, అంటే 40 minus 32 lakhs, 8 lakhs is the amount and remaining years 2 years అయిపోయింది. సో 10 years నుంచి 2 తీసేస్తే 8 years వస్తుంది. రిమైనింగ్ ఇయర్స్ 8 lakhs డివైడెడ్ బై 8 years చూసుకుంటే 1 lakh అనేది మనకి పార్ట్ ఏదైతే ఇంకా రిమైనింగ్ ఉందో దానిపైన 1 lakh డిడక్షన్ వస్తుంది. నెక్స్ట్ 43 lakhs కన్నా మనం సేల్ చేస్తే ప్రొసీడ్స్ వచ్చేసి 43 lakhs వస్తుంది. ఈ 43 lakhs లో ఈ 3 lakhs ఎక్సెస్ ఆఫ్ 40 lakhs ఏదైతే ఉందో అది 3 lakhs ఒకటే గెయిన్ మనం చూసుకోవాలి. రిమైనింగ్ అనేది ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తామో అట్లనే కంటిన్యూగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒకవేళ ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ 52 lakhs ఉంటే అంటే ఇది సేమ్ కేసే, 40 lakhs వరకు సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ 40 lakhs కి పార్ట్ అట్లనే ఉంది కాబట్టి రిమైనింగ్ ఇయర్ లో కూడా డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఈ 10 lakhs పైన PGBP ఇన్కమ్ పడుతుంది అండ్ 2 lakhs పైన క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ పడుతుంది. మనకి చేంజ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఒకవేళ ఆ అసెట్ అనేది తక్కువకి సేల్ చేసి ఉంటే అట్లాంటి కేసులో ఈ కొంచెం చేంజ్ వస్తుంది, రిమైనింగ్ కేసులో ఏం చేంజ్ కాదు. ఇది ఈ సెక్షన్ డీల్ చేసేది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ స్పెసిఫైడ్ బిజినెస్ అండర్ సెక్షన్ 35AD. 35AD ఏం చెప్తారంటే కొన్ని లిస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెసెస్ ఉన్నాయి, వాటికి సంబంధించి డిడక్షన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఏమన్నా అమౌంట్ అనేది మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ వాటిపైన మీకు ప్రొవైడ్ చేస్తుంది డిడక్షన్ ని. వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.